హర్హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుడు రాజశ్యామలామాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. మనం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే, మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా యొక్క రిక్వెస్ట్. మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి వస్తుంది, ఫిబ్రవరి 15 ఆదివారం. ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే, ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం. స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే కాలభైరవుడు, భైరవి మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి ఆ మహాదేవునికి, పార్వతీ పరమేశ్వరులకి ఆ రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం. అలాగే ఈ కళ్యాణం, ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది. మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది. ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికే. ఆ దంపతులకి మనం కళ్యాణం చేసినా, ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దాంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు, వివాహంలో సమస్యలు, ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన, మహనీయమైన, అద్భుతమైన ఘట్టం కళ్యాణం. తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి. ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబ్రాలు, పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబ్రాలు, అలాగే అభిషేకించినటువంటి విభూది, స్వామివారి ప్రసాదం, రక్షలు కూడా మీకు పోస్టు చేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. వివరాలు కూడా తెలియజేయబడతాయి. పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి. అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి, ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మిశ్రమ ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. బాధ్యతలన్నీ మీ నెత్తి మీదనే ఉంటాయి. అవసరమైనవి, అనవసరమైనవన్నీ కూడా మీ మీదనే వేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా మీలో ఉంటాయి. ఏ పని మీది, ఏ పని మీది కాదు అనేటువంటి విషయం కూడా మీకు పూర్తి క్లారిటీ ఉండదు. అన్నీ మీరే భరించాల్సినటువంటి స్థితి. అన్నిట్లో మీరే ఉంటారు. అక్కర్లేకపోయినా ఆ పనిలో మీరు దూరిపోతూ ఉంటారు. ఇదొక గొప్ప ఇబ్బంది అని చెప్పాలి. వ్యక్తిగతంగా సంఘంలో మీకున్న విలువలు కూడా మరింతగా పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. నూతన పరిచయాలు అయితే మీలో ఒక కొత్త మార్పును తీసుకురాబోతూ ఉన్నాయి. అలాగే అంటే కొంతమంది మీ మేలు కోరి ఏదైనా మంచి చెప్పినా సరే వినే పరిస్థితి లేకపోతే ఇబ్బంది ఉంటుంది. అందుకే మీరు చక్కని గురువులను ఆశ్రయించాలి. గురువులను అంటే మిమ్మల్ని మోలీ చేసి మోసం చేస్తున్న వాళ్ళు కాదు. కాస్త మంచి గురువులను ఆశ్రయించాలి. ఆదాయం అయితే పర్వాలేదు, గతం కంటే బెటర్ అవుతున్నట్టున్న కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆదాయం కాస్త తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి కొత్త ఆదాయాలు పెంచుకోవాలి. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. సాధ్యమైనంత వరకు వచ్చిన డబ్బుని రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎవడో ఒకడు ఆశలో గొట్టంలా దూరిపోతాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అలాంటప్పుడు మీరు కొద్దిగా
అలాంటి వారిని కట్ చేయడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకా కుటుంబ సభ్యులకు అవసరం కూడా మీది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి కూడా మీ సమయాన్ని కేటాయించాలి. అలాగే మీ సంతానం మాత్రం కాస్త ప్రోగ్రెసివ్గా ఉంటుంది, అక్కడ కాస్త హ్యాపీగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటిల్లిపాది ప్రయాణం చేస్తే తీర్థయాత్రలకు కావచ్చు, ఇంకెక్కడికైనా కావచ్చు, ఇల్లు లాక్ చేసుకున్నారా లేదా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైతే ఇంటి ముందు సీసీ కెమెరాలు కూడా పెట్టుకోండి. అలాగే ఏదైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది. కాకపోతే మెటీరియల్ విషయంలో మాత్రం కాస్త రాజీ పడకుండా ముందుకు వెళ్ళండి. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే ఇప్పుడు కాస్త గుడ్ టైంగానే చెప్పాలి. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు గట్టిగా చేయాలి. నిరుద్యోగులకైతే కాస్త అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకైతే ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడండి. అంతే తప్ప సగం మంగళవారం లాగా ఏదో మాట్లాడిస్తే ఇప్పుడు బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టే ఉంటుంది. అలాగే ప్రజలకు అవసరమైన పనులు చేయటం, మీరు దాని ద్వారా ఒక మంచి పేరు అనేది మీ ఖాతాలో వేసుకోవటం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకైతే ఇది చాలా మంచి సమయంగానే చెప్పాలి. పై అధికారులు కూడా మీ మీద నమ్మకంతో ఉంటారు. కాస్త మంచి బాధ్యతలను కూడా అప్పచెప్తారు. వారు నిరాశ పడకుండా మీరు చేయగలుగుతారు కూడా. వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు, ఆశించిన లాభాలు లేకపోయినా నష్టాలు అయితే కనిపించడం లేదు. కాకపోతే కాస్త నిదానంగా వ్యాపారం సాగుతుంది. అయితే నూతన పెట్టుబడులకైతే దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితి అయితే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొత్త ఒప్పందాలు చేసుకోవటం బెటర్. ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది కాదు, ఎంతవరకు జరుగుతున్న దాన్ని అలా ఆపి కొత్త ఒప్పందాలు చేసుకోండి. అలాగే షేర్ మార్కెట్ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బాగుంటాయి. చిరు వ్యాపారస్తులకు అధిక శ్రమ కనిపిస్తూ ఉంది. ఏదైనా మీరు క్రెడిట్స్ ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే సూచనలు కనపడటం లేదు. అలాగే కళారంగం వారికి మీరు అంటే టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కాస్త అధిక శ్రమ అయితే కనిపిస్తూ ఉంది. కష్టం అధికంగా అయితే ఉంటుంది, కానీ తగిన గుర్తింపు అయితే రావటం ఆలస్యం అవుతుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసినట్లయితే కాస్త వెన్ను కానీ బోన్స్కు సంబంధించి ఇబ్బందులు కనపడతా ఉన్నాయి. విద్యార్థులకైతే చదువు ఒత్తిడి అధికంగా ఉంది. పరీక్షలు ఎలా రాస్తామో ఏమిటో అనేటువంటి బెంగ అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ బెంగ పడకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఈ మకర రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 8, 9, 10, 15, 20, 26, 27, 28. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 3, 4, 5, 13, 18, 22, 23, 24. మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి కుజుడు, రవి ఈ 2 గ్రహాలకి గ్రహ గాయత్రి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది. కుజగ్రహానికి గ్రహ గాయత్రి మంత్రం తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. అలాగే సూర్యభగవానుడికి ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం మీరు 18 సార్లు పఠించండి. అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తే మంచిది. ఈ రాష్ట్రాధిపతి శని కాబట్టి శివరాత్రి నాడు జరిగేటువంటి మన ఈ కార్యక్రమంలో పాల్గొంటే మంచిది. పరోక్షంగా పాల్గొన్న నేనే స్ఫటిక శివలింగేశ్వరునికి స్వయంగా మీ పేరుతో అభిషేకం చేస్తాను. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.